शलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वतीदेवी गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाञ्चलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्य एकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरि बोल माता जी। हरे कृष्ण प्रभु जी। हरे 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 कृष्ण। कृष्ण प्रभु जी। సో మనము ఫోర్త్ చాప్టర్ 8th శ్లోకాలో ఉన్నాము. అందరికీ తెలిసింది చిరపరిచితమైనటువంటి శ్లోకం ఇది. అదే ఏమిటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటువంటి శ్లోకము చాలా అందరికీ పరిచయమే. ఈ రెండు శ్లోకాలు యాక్చువల్గా రెండు కంబైన్డ్గా చెప్తారు, 7th and 8th. ఫస్ట్ యదా యదా వి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తర్వాత పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటువంటి శ్లోకం అన్నమాట ఇది, ఈ రెండు. సో 4.7లో మనం నేర్చుకున్నాము, నిన్న డిస్కస్ చేసాము 2-3 రోజులుగా. as to why God descends from his abode, అంటే తన గోలోక ధామం నుంచి ఎందుకు భగవంతుడు వస్తున్నాడు, కిందికి అవతరిస్తున్నాడు అంటే ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, అధర్మం ఎక్కువైనప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను అన్నాడు భగవంతుడు. తర్వాత దేని గురించి అంటే సపోర్ట్ మళ్ళీ ఇంకా అంటే ఎక్స్టెండ్ చేస్తున్నాడు. నాట్ ఓన్లీ ఫర్ దట్ ఐ విల్ ఆల్సో డిసెండ్ టు ప్రొటెక్ట్ సజ్జనుల్ని కాపాడడానికి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం దుష్కరులని, దుష్టచేష్టలు చేసేటువంటి వాళ్ళని, రాక్షసులని, అసురులని సంహరించడానికి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అంటే అధర్మం ఎక్కువైనప్పుడు, ధర్మం నశిస్తున్నప్పుడు అవతరిస్తాను, ప్లస్ ధర్మాన్ని స్థాపిస్తాను మళ్ళీ. ఎందుకు? సాధుజనుల్ని రక్షిస్తే మంచి అనేటువంటిది పెరుగుతుంది సమాజంలో, చెడు అనేటువంటి వాళ్ళని శిక్షిస్తే మంచి వాళ్ళని గుర్తించి ధర్మం అనేటువంటిది నిలబడుతుంది. ఎందుకు? ధర్మం ఉంటే యథా యథా హి ధర్మస్య అని చెప్పాడు కదా. ధర్మం ఎందుకు ఉండాలి? ధర్మం ఉంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ధర్మం అనేటువంటిది ఎక్కడ? ఇంటి నుంచి మొదలవుతుంది. ఇంటి నుంచి తర్వాత మన వీధికి, మన విలేజ్కి, మన టౌన్కి. సో ధర్మాన్ని ప్రతి ఒక్కడు ఆచరించాలి. ఏమిటి ధర్మం అంటే? ధారయతి ఇది ధర్మ ఒకటి. రెండవది ఏమిటి? మనం ధర్మం గురించి అనుకున్నాం ఏమని? వర్ణాశ్రమ ధర్మాలని పాటించాలి. 2nd చాప్టర్ నుంచి మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. 2nd చాప్టర్, థర్డ్ చాప్టర్ ఎస్పెషల్లీ కర్మయోగంలో డిస్కస్ చేశాము.
ధర్మం అనేటువంటిది ఏమిటి? ధర్మం చేయకుంటే ఏమవుతుంది? ధర్మం అంటే ఏమిటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎందుకు? ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుని ముఖారవిందం నుంచి వచ్చింది. కాబట్టి అది వేదతుల్యం అన్నమాట. ధర్మం అనేటువంటిది వేదాలలో చెప్పబడింది. ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అనేటువంటిది. సో, ఆ ధర్మాన్ని అంటే ధర్మం ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ రిలీజియన్, ఇట్ ఈస్ నేచర్, ప్రకృతి అని మనం చెప్పుకున్నాం. ఎలాగా? నీటికి ఉన్నటువంటి గుణము అదేమిటి? అదే ధర్మం అన్నమాట. దప్పిక తీర్చడము, తర్వాత పళ్ళెం ఎక్కడుంటే అక్కడ పారడము, రుచి అందించడము. అలాగే అగ్నికి వెలుతురునివ్వడము, వేడినివ్వడము అనేటువంటిది అగ్ని యొక్క గుణం అన్నమాట. సో ఈ గుణాలు అంటే సూర్యునికి ఏముంది గుణము? సూర్యుడు లోకానికి అంతటికీ వెలుతురునిస్తాడు, వేడినిస్తాడు. అలాగే చంద్రుడికి ఏముంది? ధర్మము అంటే నేచర్ ఆఫ్ మూన్ ఈజ్ ఔషధి గుణాలని, అంటే ఔషధి గుణాలని, చెట్లలో ఔషధి గుణాలని పెంపొందించి మానవాళికి అందించడం అన్నమాట. సో ఇలాగ ప్రతి ఒక్కళ్ళకి ఒక గుణం ఉన్నది. అందుకే మనము ఇంతకుముందు చాప్టర్లో కూడా మనము ఒక శ్లోకం ఉన్నది భగవద్గీతలో. ఏమిటి? అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యం, యజ్ఞ కర్మ సముద్భవ. కర్మ అనేటువంటి ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఒక వర్డ్ వచ్చింది కర్మము. ఆ కర్మము మనం మూడు టైప్స్ ఆఫ్ కర్మాల గురించి తెలుసుకున్నాం కదా. చెప్తారా ఏమిటి అవి 3 టైప్స్ ఆఫ్ కర్మస్? కర్మ వికర్మ అవేగా ప్రభుజీ. కరెక్ట్, ఎస్, వెరీ గుడ్. సో కర్మ అనేటువంటిది వేదాలలో చెప్పబడింది కాబట్టి అది మనం ఆచరించాలి. కానీ అది జస్ట్ ఫర్ బిగినర్స్ అన్నమాట. ఎందుకు? ఎలాగైతే పిల్లల్ని ఆకర్షించడానికి, పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి మనకి స్కూల్కి వెళ్ళడానికి చాక్లెట్ ఇస్తామంటాము, ఏదైనా మందు తీసుకోవడానికి తీపి అనేటువంటిది ఇస్తాము. సో అలాగే ఆధ్యాత్మికత వైపు నడిపించడానికి వేదాలలో ఈ యజ్ఞాల్లో ఇచ్చేటువంటి సాక్రిఫైజెస్, యజ్ఞాల ద్వారా ఏమొస్తుంది, కర్మల ద్వారా ఏమొస్తుంది అనేటువంటిది మనకి చెప్పారు. కానీ అంతటితో మనం ఆగకూడదు. వీ షుడ్ గో డీప్ ఇన్ టు దట్ అండ్ గో టువర్డ్స్ నిష్కామ కర్మ అనేటువంటిది మనం చేయాలి. సో అందుకే ధర్మం అనేటువంటి దాన్ని స్థాపించాలి. ఎవరు? మనం. అదే సాధువులు. సాధు అంటే ఆమ్, ఏం ఏం గుణం? సత్వగుణము. సత్వగుణం ఎక్కువ ఉన్నవాళ్ళు. సత్వగుణము ఈ మోస్ట్లీ సాధువులు అంటే ఓన్లీ సాధు వేషం వేసుకున్నటువంటి వాళ్ళే కాదు, సాధు స్వభావము ఉన్నటువంటి వాళ్ళు. సాధు స్వభావం ఎవరికి ఉంటుంది? సాత్విక స్వభావం ఎవరికి ఉంటుంది? ఎవరిలో క్షమాగుణం ఎక్కువ ఉన్నదో, ఎవరిలో సహనశీలత ఎక్కువ ఉన్నదో, ఎవరు మిగతా వాళ్ళపైన దయ ఎక్కువ చూపిస్తారో, సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తారో అటువంటి వాళ్ళు సజ్జనులు, సాధువులు అవుతారనమాట. సో వాళ్ళు ఈ ధర్మాన్ని నడిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు నడిపిస్తున్నటువంటి ధర్మానికి ఎవరైనా హాని చేయగలిగితే, చేయడానికి పూనుకుంటే, వారు వాళ్ళకి అసౌకర్యాన్ని కలిగించినప్పుడు భగవంతుడు తానే తనను స్వయంగా సృష్టించుకుని వస్తాను అనేటువంటిది ఈ శ్లోకానికి మీనింగ్. నిన్న మనము చెప్పుకున్నాం. సో ఇప్పుడు వి విల్ రీడ్ ద టెక్స్ట్ మాతాజీ. సో ఎవరు చదువుతారు టెక్స్ట్? చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. భాష్యము. భగవద్గీత ప్రకారము కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తే సాధువు, పవిత్రుడైన మనిషి. ఒక వ్యక్తి ధర్మపరునిగా గోచరించకపోయినా పూర్తిగా నిండుగా కృష్ణ భక్తి భావన యోగ్యతలను కలిగి ఉంటే సాధువుగానే భావించాలి. దుష్కృత అనేది కృష్ణ భక్తి భావనను లక్ష్యపరచని వారికి అన్వయిస్తుంది. అటువంటి దుర్మార్గులు, దుష్కృతులు లౌకిక విద్యతో ఎంతో అలంకృతులైన మూఢులు, మానవవాదములుగా వర్ణింపబడ్డారు. కాగా కృష్ణ భక్తి భావనలో 100% నెలకొన్న వ్యక్తి పండితుడు గాని, సంస్కారవంతుడు గాని కాకపోయినా సాధువుగా అంగీకరించబడతాడు. నాస్తికులు సంబంధించినంత వరకు రావణ కంసులను వధించినట్లుగా వారిని నశింపజేయడానికి స్వయంగా అవతరించవలసిన అవసరము భగవంతునికి లేదు.
దానవులను నశింపజేయడానికి అతి సమర్థులైన పలువురు ప్రతినిధులు భగవంతునికి ఉన్నారు. కానీ దానవులచే సర్వదా పీడింపబడే తన విశుద్ధ భక్తులకు ప్రీతిని కలిగించడానికే భగవంతుడు ప్రత్యేకంగా అవతరిస్తాడు. భక్తుడు తన పుత్రుడైన దానవుడు అత అతనిని పీడిస్తాడు. భక్త ప్రహ్లాదుడు స్వయంగా పుత్రుడైన హిరణ్యకశిపునిచే పీడింపబడ్డాడు. కృష్ణ జనీయమైన దేవకి కంసుని చెల్లెలు అయినా ఆమె భర్త వసుదేవుడు కేవలము శ్రీకృష్ణుడు వారికి జన్మించిన కారణంగా బాధింపబడ్డారు. అంటే కంసుని చంపడం కంటే దేవకిని ఉద్ధరించడానికే శ్రీకృష్ణ భగవానుడు ప్రధానంగా అవతరించాడు. అయినా రెండు ఒకే సమయంలో నిర్వహింపబడ్డాయి. అందుకే భక్తుని ఉద్ధరించడానికి దానవులైన దుర్మార్గులను నశింపచేయడానికి భగవంతుడు వివిధ అవతారాల్లో ప్రకటమవుతాడని ఇక్కడ చెప్పబడింది. చదవమంటారా ప్రభుజీ? హరే వద్దు మాతాజీ, ఇక్కడికి స్టాప్ చేద్దాము ఇవాళ. అంటే ఇంతవరకు చేసి మళ్ళీ టైం ఉంటే మళ్ళీ నెక్స్ట్ చదువుదాము. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు మనకి? భగవద్గీత అనుసరించి, అంటే కృష్ణ చైతన్యవంతులు ఎవరు? భగవద్గీతను అనుసరించి సాధువు అనగా కృష్ణ చైతన్యవంతుడు అని అర్థము. అంటే ఎవరికి కృష్ణుడు అంటే ఎవరు? కృష్ణ చైతన్యం అంటే ఏమిటి అనేటువంటి ఇక్కడ రెండు ఉన్నాయి. కర్షయతి ఇది కృష్ణ అంటే కృష్ణుడు తన వైపు ఆకర్షించుకుంటాడు ఏదైనా కూడా. ఇప్పుడు మనకి ఒక ఉదాహరణ గుర్తుకొచ్చింది నాకు. అంటే మొన్న గురువుగారు చెప్తున్నారు దాని గురించి. ఎలాగంటే ఇప్పుడు ఒక రాజు వెళ్తున్నాడు. రాజు వెళ్తున్నప్పుడు రథంలో వాళ్ళ తల్లిదండ్రుల ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడు. తల్లిదండ్రులు కనిపించినప్పుడు నమస్కారం పెట్టాడు. తర్వాత గురువు కనిపించాడు ఆయనకి. గురువు అంటే వీధుల్లో రాజు వెళ్తుంటాడు కదా అందరినీ పలకరించడానికి. సో అలాంటప్పుడు ఫస్ట్ తల్లిదండ్రుల్ని చూసి రథం దిగకుండా వాళ్ళకి నమస్కరించాడు. తర్వాత గురువు కనిపించేటప్పటికి వెంటనే రథం దిగి గురువు కాళ్ళకి మొక్కాడు అనమాట. సో సరే, ఆ సారథి చూస్తూ ఉన్నాడు. ఇది చూస్తుంటే అతనికి డౌట్ వచ్చింది. ఏమిటి, తల్లి తండ్రి గురువు దైవం అనేటువంటి ఆర్డర్లో చెప్తున్నారు, మరి రాజుగారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా అని అడిగాడు అనమాట ఆయన. అడుగు, దాంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదు, అడుగు అంటే, మీరు తల్లిదండ్రులు కనిపించినప్పుడు రథం దిగకుండా వాళ్ళకి నమస్కరించారు. మరి గురువు దిగంగానే, గురువు కనిపించగానే మీరు వాళ్ళని రథం నుంచి దిగి వాళ్ళకి నమస్కరించారు కదా, ఎందుకు ఇలా చేశారు అంటే, తల్లి కంటే గురువు గొప్పనా అనే అనే భావన నాకు అనిపించింది అంటే, అతను అంటాడు, రాజు, కరెక్టే, నీకు అనిపించింది కరెక్టే. ఎందుకు అంటే, తల్లిదండ్రులు ఈ జన్మలో ఇది చిత్రకేతు రాజు గురించి కూడా మనకు వస్తుంది శ్రీమద్ భాగవతంలో ఈ స్టోరీ. అది మనకు భాగవతం వచ్చినప్పుడు అది డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఏమంటాడు రాజు అంటే, తల్లిదండ్రి కరెక్టే మనకి జన్మనిచ్చారు, కానీ వాళ్ళు ఏం చేశారు, మనము ఎక్కడో ఏదో లోకాల్లో ఉన్నాము, వాళ్ళు మనల్ని అక్కడి నుంచి భూమి మీదకి తీసుకొచ్చేశారు. అది మన పాపకర్మ ఉండొచ్చు, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ గురువు ఏం చేస్తాడు, మనల్ని ఈ లోకము నుంచి పై లోకాలకి తీసుకెళ్ళడానికి విద్య అనేటువంటిది నేర్పించి భగవంతుని సాక్షాత్కారము చేయిస్తాడు. కాబట్టి ఈ ఇద్దరిలో కూడా గురువే గొప్ప అని చెప్తాడనమాట. తర్వాత ఇంకొకటి కూడా చెప్తాడు ఆయనకి. ఏమిటి, సపోజ్ గురువు భగవంతుడు మనకి ప్రత్యక్షమైతే, గురువు మనకి కనిపించాడు, భగవంతుడు కూడా మనకి కనిపించాడు. సో ఫస్ట్ ఎవరికి మొక్కాలి, ఇద్దరు సైమల్టేనియస్గా కనిపించారనుకోండి, అప్పుడు ఎవరిని మొక్కాలి ఫస్ట్ అంటే, అప్పుడు రాజు అంటాడు ఫస్ట్ గురువుకే మొక్కాలి. ఎందుకంటే గురు ద్వారానే మనకి భగవంతుడు కనిపించాడు. అంటే భగవంతుని దర్శనము చేయించినటువంటి వాడు గురువు. కాబట్టి అంతటి గురువు అంటే రు అంటే అంధకారం, గు అంటే పోగొట్టేవాడు, ప్లస్ గురు అంటే పెద్దవాడు అని కూడా వస్తుంది, పెద్దది. అందుకే జూపిటర్
గురుగ్రహము అన్ని గ్రహాల కంటే అతి పెద్దదైనటువంటి గ్రహం అన్నమాట, ప్లానెట్. సో భగవంతుని గురువు స్థానం ఎక్కడున్నది? త్రూ గురు మనం డైరెక్ట్గా భగవంతుని అప్రోచ్ కాలేము. త్రూ గురు ఓన్లీ వీ కెన్ రీచ్ ది ఆల్మైటీ. సో అందుకే గురువు అంటే అంతటి ఉత్కృష్టమైనటువంటి స్థానం ఉన్నది. సో ఇక్కడ కర్షయతి ఇది కృష్ణ అంటే మనకి గురువు గారు ఇది చెప్తున్నారు. కర్షయతి ఇది కృష్ణ అంటే కృష్ణుడు ఆకర్షిస్తాడు. ఎందుకు అంటే మనల్ని గురు ద్వారా మన లోకానికి తిరిగి అతను తీసుకువెళ్తాడనమాట మనకి కృష్ణుడు. అందుకే కృష్ణుని గురించి తెలుసుకోవాలి. ఎందుకు? మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు ఓన్లీ వాసుదేవుడు. నోబడీ ఎల్స్ కెన్ గివ్. మిగతా అందరూ దేవతలు కూడా మీకు ఈ భౌతిక ప్రపంచంలో మీరు కోరికలని నెరవేర్చగలరు. అది కూడా త్రూ కృష్ణ. ఎందుకు? కృష్ణుడు అందరిలోనూ ఉన్నాడు. వాళ్ళకి ఆయా పోర్ట్ఫోలియోస్ ఇచ్చాడనమాట. సో బ్రహ్మదేవుడు కూడా అంటాడు, నాకు ఈ సృష్టి కార్యంలో అంటే మనుషులని సృష్టించడానికి నా చేత కాదయ్యా, నువ్వే నాలో ఉండి ఆ పని చేయించు అండ్ నాకు నేనే చేస్తున్నానటువంటి భావన నాలో రానియకు అని ప్రార్థిస్తాడనమాట శ్రీ మహావిష్ణువుని. సో కర్షయతి ఇది కృష్ణ. కృష్ణుడు మనల్ని తన లోకానికి తీసుకువెళ్తాడు. సో కృష్ణ చైతన్య అని ఇక్కడ అంటున్నాడు కదా, అంటే కృష్ణుని గురించి. కృష్ణ చైతన్యం అంటే కృష్ణ కాన్షియస్నెస్ ఎవరికైతే తెలిసిందో వాళ్ళని సాధువు అంటారు. అంటే బేసికలీ ధర్మాన్ని ఎందుకన్నాము? కృష్ణుని గురించి ఎందుకు తెలుసుకోవాలి? కృష్ణుడు ధర్మానికి ప్రతీక, రాముడు ధర్మానికి ప్రతీక. ఎందుకు? రామో విగ్రహవాన్ ధర్మ అంటే నడుస్తున్నటువంటి ధర్మమే శ్రీరామచంద్రుడు అన్నారనమాట. సో కృష్ణుడు యథో ధర్మ తథో కృష్ణ, యథో కృష్ణ తథో జయ. సో కృష్ణ చైతన్యం ఏం చెప్తుంది? ధర్మాన్ని పాటించండి, వర్ణాశ్రమ ధర్మాలని పాటించండి, మీ కర్తవ్యం నుంచి తిరిగి వెనుదిరగకండి. అదే చెప్తున్నాడు కృష్ణుడు అర్జునునికి. నువ్వు రాజు అయి ఉండి అంటే క్షత్రియుడై ఉండి యుద్ధం నుంచి వెనుకాడకు, భిక్షాటన చేసుకుంటానని అంటున్నావు, తప్పు. నీ వర్ణాశ్రమ ధర్మం ఏమిటి? నీ వర్ణము, నీ ఆశ్రమము. వర్ణము క్షత్రియుడు, ఆశ్రమము గృహస్థుడు. కాబట్టి యూ హ్యావ్ టు ఫైట్ టు లివ్ అండ్ ఆల్సో అప్లిఫ్ట్ యువర్ ప్రోజెనీ, అప్లిఫ్ట్ యువర్ వర్ణము. వర్ణం అంటే ఏమిటి? నీ యొక్క బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల్లో ఉన్నటువంటి సెకండ్ అంటే ఇన్ దట్ ఆర్డర్, నాట్ హూ ఈస్ గ్రేట్ హూ ఈస్ నాట్ అని. కర్మల్ని బట్టి భగవంతుడు అంటాడు, చతుర్వర్ణ మయా సృష్టం గుణకర్మ విభాగశక అంటాడు. సో బట్టి ఆ కృష్ణ చైతన్యం అనేటువంటిది ఎవరికి ఉంటుందో, ధర్మం అనేటువంటిది ఎవరికి తెలుస్తుందో, ధర్మాన్ని ఎవరు అనుసరిస్తారో వాళ్ళందరూ కూడా సాధువులు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఫస్ట్ లైన్. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఎవరు ధర్మాన్ని అనుసరించరో వాళ్ళు సాధువులు కాదు, అంటే వాళ్ళు రాక్షసులు. ఎందుకు? అసురులు. కర్మ అకర్మ, కర్మ వికర్మ, వాళ్ళు కంప్లీట్లీ దే ఆర్ డూయింగ్ అగెయిన్స్ట్ వాట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ వేదాస్. సో ఇక్కడ ఒక వ్యక్తి అధర్మవర్తునిగా కనిపించినను కృష్ణ చైతన్యముకు సంబంధించిన లక్షణాలను పూర్తిగా కలిగి ఉన్నచో అతడిని సాధువుగా భావించవచ్చును. అంటే ఏమిటి? ఇదే ఎలాగ అర్థం చేసుకోవాలి? ఒక వ్యక్తి అధర్మవర్తనునిగా కనిపించినను అంటే వీఆర్ ట్రయింగ్ టు జడ్జ్ అదర్స్, వాళ్ళని మన లెవెల్ మన స్కేల్ ప్రకారం వాళ్ళని అంటున్నాం. ఏమిటి? ఇప్పుడు కృష్ణ చైతన్యంలో ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు? మీరు రోజు 4 అంటే ఒక 16 మాలలు జపించాలి, ఆర్ మీరు రోజు భగవద్గీతని మీరు ఆర్ శ్రీమద్ భాగవతాన్ని వినిపించాలి. తర్వాత ఇంకేమిటి 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ మనకి తెలుసు కదా. నో నాన్ వైలెన్స్ అంటే అహింస, మాంసాహారం స్వీకరించకుండా ఉండడము. తర్వాత శుచిగా ఉండడము, నో ఇల్లిసిట్ రిలేషన్షిప్, జూదం ఆడకుండా ఉండడము. ఇంకొకటి ఏమిటి? శుచిగా ఉండడం కదా, అహింస. తర్వాత మద్యమాంసం సేవించకుండా ఉండడము, జూదం ఆడకుండా ఉండడము, ఇంకోటి సత్యాన్ని పలకడం. సో ఈ 4 ఉన్నాయి మనకి. సో ఇవి ఉన్నప్పుడు ఇవి అందరూ చేయగలరా? మరి చేయనంత మాత్రాన వాళ్ళు సాధువులు కాదా అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకోటి 4th వన్ ఈజ్ నో ఇంటాక్సికేషన్, అంటే టీ కాఫీలు తాగకూడదు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకయ్యా?
ఎందుకు ఇది చెప్తున్నారు అంటే దానివల్ల మనలోంటి రజో తమో గుణాలు పెరుగుతాయని. అది ఒకవేళ అంటే పాటించకపోయినప్పటికీ కూడా మనము కృష్ణుణ్ణి గనక మనము ఆరాధిస్తూ ఉంటే అతడు సాధువే అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుచ్చర్ ఉన్నాడు. బుచ్చర్ అంటే ఈ ఏమిటి ఆ, మనకి శ్రీమద్ భాగవతం మాంసం కొట్టేవాళ్ళు ప్రభుజీ. మాంసం కొట్టేవాడు. అది అతని ఆశ్రమం. అంటే అతను ఆ శూద్ర కేటగిరీలోకి వస్తాడనమాట. అయినప్పటికీ అంటే అతని ఆ, అది ఏంటి ధర్మం, అది ధర్మం చేస్తున్నాడు. కానీ అతనే బోధిస్తాడు ఒక సాధువుకి, ఇలాగా నువ్వు పలానా చోటికి వెళ్ళు అంటే కౌశికుడు అనేటువంటి ఋషి వచ్చి ఒక ఇంటికి భౌతి భిక్షాందేహి అని అడుగుతాడనమాట. ఆవిడ తన భర్తకి సేవ చేస్తూ ఉంటుంది. భర్తకి భోజనం అది పెడుతూ ఉంటుంది. కాసేపు ఆగు అంటుందన్నమాట. అతడు నువ్వు వస్తావా లేకుంటే శపించమంటావా అని అక్కడి నుంచి బయట నుంచి చెప్తాడనమాట. సో ఆవిడ అంటుంది, నీ శాపాలకి భయపడి చెట్టు నుంచి మరణించేటువంటి చిలుకని కాను నేను అంటుంది. అంటే కౌశికునికి అంత కోపం ఉంటుందన్నమాట. ఒక చిలుకని చూసి అది చూడంగానే అది అతని చూపుల వేడికి కాలిపోతుందన్నమాట. సో అప్పుడు అతనికి అనిపిస్తుంది, అరే నేను ఆ చిలుకని నా చూపులతో చంపినట్టుంటే వీళ్ళకి ఎలా తెలుసు అని అక్కడ వెయిట్ చేస్తాడు. ఆగి ఆవిడ బయటకు వచ్చిన తర్వాత అడుగుతాడు అనమాట. తల్లి ఎలాగమ్మా నీకు తెలిసింది అంటే, నేను నా కర్తవ్యాన్ని చేస్తున్నాను, నా పతి సేవలో నేను ఉన్నాను కాబట్టి నాకు నువ్వు ఏం చేసావనేటువంటిది తెలిసిపోయింది. అంటే ఇఫ్ వన్ ఈస్ డెడికేటెడ్ ఇన్ దట్ జాబ్ దే విల్ బి ఎలివేటెడ్ అంటారు. అలాగే సరే మరి ఇంకా నీకు తెలుసుకోవాలంటే ఇక్కడ ఒకడు ఏంటి ఏమన్నారు బుచ్చర్ అంటే ఏమన్నారు మాతాజీ మీరు? అదే ప్రభుజీ, మాంసం కసాయివాడు. కొట్టేవాళ్ళు. కసాయివాడు అంటాం కదా, ఆ వాడి దగ్గరికి వెళ్ళు, వాడు చెప్తాడు నీకు అంటాడు. సో ఏమిటి ఇలా వెళ్తుంది అని సరే అని వెళ్తాడు. వెళ్తే అతను మరి ఇంత ప్రాణిహింస చేస్తే దాన్ని చేస్తున్నానంటే, ఇది నా వృత్తి కాబట్టి నా వృత్తికి నా వృత్తి చేస్తున్నాను, కానీ నేనే ఇలాగా సంహరించి తీసుకురావడం లేదు, నేను నా గురించి చేయడం లేదు, ప్రజల గురించి అంటాడు. సరే అతని నుంచి తెలుసుకొని మరి నీకెలాగ తెలిసింది ఈ జ్ఞానము అంటే, అక్కడ ఒక మేకల కాపరి ఉంటాడు ఒక కొండ మీద, నువ్వు వెళ్ళి అతన్ని అడుగు అని అతని దగ్గరికి. అదే ఇవన్నీ గీతా మహాత్మ్య కథలోని ఒక చిన్న పుస్తకం ఉన్నది. మీకు వీలైతే నేను అది లింక్ పంపిస్తాను. ఆ లింక్ వల్ల మీరు చూస్తే అది అంటే ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క మహాత్మ్యం చెప్పబడింది అనమాట. సో అది మీకు వీలైతే చదవండి. సో ఎందుకు చెప్తున్నామంటే, సో అలాగా ఎలివేట్ మనుషులు మనము వీఆర్ ఏబుల్ టు జడ్జ్ అదర్స్ బై వాట్ వీ థింక్ ఈజ్ కరెక్ట్, బట్ వాట్ వీ థింక్ మే నాట్ బి కరెక్ట్. ఎందుకు మన ఇంద్రియాలు అపూర్ణాలు, మనము దోషరహితానికి మనము దోషము చేస్తాం అన్నమాట. ప్రవృత్తి ఉన్నది మనకి. కాబట్టి ప్రతి మనిషి కూడా అందుకే వీఆర్ ఇంపర్ఫెక్ట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, ఒక వ్యక్తి అధర్మవర్తనునిగా కనిపించినను కృష్ణ చైతన్యముకు సంబంధించిన లక్షణాలను పూర్తిగా కలిగి ఉన్నచో అతడిని సాధువుగా భావించవచ్చును అని అంటున్నారు అనమాట. ఇవి ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ తీసుకోవచ్చు. తర్వాత దుష్కృతం అనగా కృష్ణ చైతన్యమును నిర్లక్ష్యపరచు వారికి అన్వయించబడును. అంటే ఏమిటి? దే ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ దీస్ రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ కానీ ఆ వేదాలకి కంప్లీట్ ఆపోజిట్గా కర్మలను చేస్తున్నాడు, వికర్మలు. సో అటువంటి వాళ్ళని మనము ఈ కోవలోకి దుష్కృతులు అనేటువంటిది తీసుకోవచ్చు. నిన్ననే మనము భాగవతం చదువుతున్నప్పుడు ఈ ఎగ్జాంపుల్ వచ్చింది మనకి. ఎలాగా? ఇప్పుడు మనకి అశ్వత్థామ ఉత్తరదేవి గర్భాన్ని మీదకి బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు కదా. మరి అతను ఎవరు? అతను యాక్చువల్లీ శివుడి అంశ. యాక్చువల్లీ అశ్వత్థామ ఈజ్ నన్ అదర్ దాన్ ఈశ్వరుడు. కానీ ఈ మహాభారతంలో అతను ఇటువంటి రోలు పోషించవలసి వచ్చిందనమాట. సో కాబట్టి అప్పుడు అతన్ని దుష్కృతి కిందనే ఎందుకు అతను ఆతతాయి అయిపోయాడనమాట. సో ఇవన్నీ అంటే వీఆర్ నాట్ కాంపిటెంట్ టు కమెంట్ అబౌట్ దోస్ గ్రేట్ పర్సనాలిటీస్, బట్ ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లెర్నింగ్. అలాగే దుర్వాసుల వారిని గురించి మనం అనుకున్నాం కదా. అంబరీష చక్రవర్తి ఎవరు? సాధువు. మరి దుర్వాసుడు సాధువు కాదా? దుర్వాసు మహర్షి
ఆయన కూడా సాధువు. కానీ అతనిలో ఉన్నటువంటి ఆ కోపము, ఆ ఆవేశము దట్ ఈస్ నాట్ గుడ్. ఎవ్రీబడి అంటే మనుషులు వీఆర్ వీఆర్ నాట్ కమెంటింగ్ అబౌట్ ద ఇండివిజువల్స్, బట్ వాళ్ళలో ఉన్నటువంటి స్వభావం మీద మనము మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేటువంటిది గుర్తించబడాలి. అంతేగాని ప్రతి ఒక్కళ్ళలోనూ భగవంతుడు ఉన్నాడు. మరి మరి ఈ ధర్మము నశించినప్పుడు, సాధువులకి కష్టం కలిగినప్పుడు మరి మనలో భగవంతుడు ఉన్నాడు కదా! మరి అతనే దిగి రావాలా అనే క్వెషన్ రావచ్చు. అతనే దిగి రావాలా అనేటువంటి అవసరం లేదు భగవంతునికి. అయినప్పటికీ మన మీద కరుణ చూపించడానికి తను నాట్ ఓన్లీ హీ విల్ డిసెండ్, హీ విల్ ఆల్ హిస్ ఆహ్, ఎన్ ఎంటరేజ్ అంటారు దానికి. అంటే తన భక్త సమూహము, దేవతా సమూహాలందరూ కూడా అతను ఎక్కడుంటాడో అక్కడికొచ్చేస్తారనమాట. వివిధ రూపాలు తీసుకొని. అందుకే ఇప్పుడు మనకి తిరుపతిలో కొండ మీద భగవంతుడొచ్చి అవతరించాడు. అక్కడ ఉన్న ప్రతి చెట్టు, పుట్ట, రాయి, రప్ప అన్నీ కూడా ఏదో ఒక దేవతా స్వరూపమనే చెప్పబడతారు. అందుకే మనకెళ్ళినప్పుడు తిరుపతి కొండ మీద చెప్పులతో తిరగకండి. తిరుపతి కొండ మీద పూలు పెట్టుకోకండి. అవన్నీ కూడా భగవంతునికి అర్పించండి అని ఎందుకు చెప్తున్నారు? బికాజ్ ఎక్కడ ఏ దేవత ఉన్నారో, ఏ ఋషి ఉన్నాడో, ఎవరు తపస్సు చేస్తున్నాడో మనకి తెలీదనమాట. ఎందుకు వాళ్ళందరూ ఒక్క నిమిషము కూడా, ఒక్క సెకండ్ కూడా భగవంతుడిని వదిలి ఉండలేరనమాట. సో, అంతటి సేవా తత్పరులు. అలాగే ఎప్పుడైతే లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి కొల్హాపూర్ వచ్చేసిందో, భగవంతుడు కూడా మన వెంకటేశ్వర స్వామి భూలోకానికి వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు శివుడిని తీసుకొని బ్రహ్మ ఆవుగాను శివుడు దూడగాను వచ్చి భగవంతునికి ఆ పాలు ఆ పుట్టలో పాలు ఇస్తూ ఉంటారనమాట ఆ ఆవు రూపంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు. సో కాబట్టి ఇవన్నీ మనకి ఏమని ఏమని అనిపిస్తుంది అంటే భగవంతుడు తానే రావాలని అవసరం లేదు. ఎవరినైనా ప్రతినిధులను కూడా పంపించవచ్చు. కానీ మన మీద కరుణతో వీళ్ళందరినీ తీసుకుని వచ్చి మనతో పాటు ఉండి ఆ ప్రేమతత్వాన్ని, ఆ భావనని అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నిరాకార రూపమైనటువంటి బ్రహ్మని మనము పూజించాలంటే ఫోకస్, కాన్సంట్రేషన్ ఉండదు. అలాగే మనము ఈ శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, విష్ణువు వీళ్ళందరినీ మనము చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఈ ఒక భావన, ఒక పిక్చర్ మన మైండ్‌లో వచ్చేస్తుందనమాట. సో, వీ కెన్ ఫోకస్ ఫర్ సమ్ టైమ్. మళ్ళీ మైండ్ వేరే విషయాలు ఆలోచించినప్పుడు ఆ ఇమేజ్ అనేటువంటిది మైండ్‌లో ఉండదు. మళ్ళీ మనం ఫోటో వైపో, విగ్రహాల వైపో చూసినప్పుడు మళ్ళీ కొంతసేపు ఆ ఇమేజ్ అనేటువంటిది మైండ్‌లో ఉంటుంది. అది ఇమేజే లేనప్పుడు దేని గురించి ఆలోచిస్తాము? ఆలోచనలకి అంతు ఉండదు కాబట్టి భగవంతుడు తననే తాను స్వయంగా సృష్టించుకొని మన దగ్గరికొచ్చి మనల్ని అనుగ్రహించడానికి తన వాళ్ళందరితో కూడా వస్తాడనేటువంటిది ఇక్కడ మనము తెలుసుకోవాలనమాట. సో, ఎలాగా ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. కృష్ణ చైతన్యంలో నెలకొల్చిన వ్యక్తి విద్యావంతుడు లేక నాగరికుడు కాకున్నను సాధువుగా పరిగణించబడును. అందుకే అంటారు 3 థింగ్స్ ఆర్ ఎసెన్షియల్ టు రీచ్ గాడ్, గాడ్ హెడ్ ఆర్ గోలోకధామం. ఏమిటి? జ్ఞానము, భక్తి, వైరాగ్యము. జ్ఞానము లేకున్నా పర్లేదు, వైరాగ్యం లేకున్నా పర్లేదు. భక్తి ఒక్కటుంటే భగవంతుడు అదే చూస్తాడు. పూజలో మనం పూజ చేస్తున్నప్పుడు ఎంతో ధనికులై ఉండవచ్చు. కానీ అన్ని హంగులు పెట్టవచ్చు. మంచి డెకరేషన్ చేయొచ్చు, బాగా ఖర్చు పెట్టవచ్చు. మంచి మంచి పలహారాలు పెట్టవచ్చు భగవంతునికి నైవేద్యము. కానీ భక్తి అనేటువంటిది లేదు. ఎందుకు? వాళ్ళని ప్రదర్శన గురించి అవన్నీ చేస్తున్నప్పుడు అంటే నలుగురు మెచ్చుకోవాలి, నలుగురు నా ఐశ్వర్యాన్ని చూసి కొనియాడాలి అనేటువంటి భావనతో వాళ్ళు గనక చేస్తున్నారు. భగవంతునికి సరెండర్ కాకుండా అంటే హ్మ్, నాహం కర్త, హరికర్త ఇవన్నీ నేను చేయడం కాదయ్యా కృష్ణ, నీ వల్లనే నాకు ఇవన్నీ వచ్చినది కాబట్టి ఐయామ్ జస్ట్ ఎక్స్‌ప్రెసింగ్ మై గ్రాటిట్యూడ్ ఇన్ ఏ స్మాల్ వే. ఎంత పెద్దగా చేసినప్పటికీ మనం చిన్నవాళ్ళే. మన దగ్గర ఎన్నో ఉండొచ్చు. కానీ భగవంతునంతా మన దగ్గర లేదు. భగవంతునికి అవన్నీ కూడా అవసరం లేదు. భగవంతునికి ఏమి కావాలి? భక్తి అనేటువంటిది కావాలి. పత్రం, పుష్పం, ఫలం తోయం. యో మే భక్త్యా ప్రయచ్చతి. ఏమీ లేదయ్యా కృష్ణ ఈరోజు కేవలం నా కరాలని జోడించి ఇదే పుష్పంలాగా అర్పిస్తున్నాను. నా మనస్సునే నీకు పుష్పంలాగా అర్పిస్తున్నానంటే హి విల్ బి వెరీ వెరీ హ్యాపీ. అది ఇక్కడ మనం తెలుసుకోవాలనమాట. సో, ఏమిటి కృష్ణ చైతన్యంలో ఉంటే చాలు భగవంతుడు అనుగ్రహిస్తాడు అనేటువంటిది. సో, ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. ఎలాగ దిగి వచ్చాడు భగవంతుడు?
రావణాసురుడు, కంసుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, రావణుడు, కుంభకర్ణుడు వీళ్ళు జయ విజయులే. వీళ్ళని సంహరించడానికి భగవంతుడే రావాలి, ఎందుకంటే వాళ్ళు వేరే ఎవరి చేతులను చావు వాళ్ళకి లేదు. అలాగే కంసుని సంహరించడానికి భగవంతుడే ఎందుకు వచ్చాడు? అపారమైనటువంటి కరుణ. ఎందుకు? తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవులని అనుగ్రహించడానికి. పరిత్రాణాయ సాధున, వీళ్ళందరూ సాధువులు, వీళ్ళని జైల్లో పెట్టేశాడు కంసుడు. అలా అంతేకాకుండా మంచి మంచి ఋషులని, మునులని కూడా చాలా చిత్రహింసలు పెట్టేటువంటి వాడు కంసుడు. కాబట్టి వాళ్ళని రక్షించడానికి, కంసుని శిక్షించడానికి భగవంతుడు అవతారం తీసుకున్నాడు. ఇలాగ మనం చెప్తూ వెళ్తే దెర్ ఇస్ నో ఎండ్ ఫార్ ద గ్లోరీస్ ఆఫ్ కృష్ణ. హి హస్ డన్ సో మెనీ థింగ్స్. అంటే తన అవతారాల్లో ఎన్నో అవతారాల గురించి మనం 24 ప్రధాన అవతారాలు ఇంతకుముందు డిస్కస్ చేశాము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే జస్ట్ భక్తుని రక్షించుటకు, దుష్టులను నశింపచేయుటకు. ఇక్కడ ఇంకోటి చదివారు మాతాజీ, ఏమిటి? ఇక్కడ నరాధములు అని ఒకటి ఉంది చూడండి ఇక్కడ. అట్టి దుష్కృతులు లౌకిక విద్యా పారంగతులైనను మూర్ఖులుగను నరాధములుగను వర్ణించబడుదురు. ఇందులో భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది భగవంతుడి. ఈ భగవంతుడు చెప్తాడు, ఎవరు నన్ను పూజిస్తారు, ఎవరు నన్ను పూజించరు అనేటువంటి 2 శ్లోకాలు ఉన్నాయి. చతుర్విధ భజంతే మాం జన సుకృతినోర్జున ఆర్థ జిజ్ఞాసునర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు భగవంతుడు. ఎవరయ్యా నన్ను స్తుతిస్తారు, ఎవరు నన్ను పూజిస్తారు, ఎవరు నన్ను ప్రేమతో చూస్తారు అంటే నలుగురు. ఎవరు? చతుర్విధ భజంతే మాం. చతుర్విధ అంటే 4 విధాలుగా నన్ను భజిస్తారు. ఎవరు? చతుర్విధ భజంతే మాం జన సుకృతినోర్జున, జనులు. ఎవరితో? అది కూడా భజించడం ఎలాగా? వాళ్ళ వాళ్ళ సుకృతి వలన. సుకృతి అంటే సు అంటే మంచిది, కృతి అంటే కర్మ. మంచి కర్మలు చేసుకున్నటువంటి జనులు నన్ను ఎన్నో జన్మల్లో ఇది చేసుకుంటారు కర్మలు, కాబట్టే నన్ను పూజించగలరు. కృష్ణ అనేటువంటి నామము నోటిలో రావాలన్నా కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి, వినాలన్నా కూడా పుణ్యం ఉండాలి. లేకుంటే మనం 24/7 మనం ఏదో పాటలు వింటుంటాము, ఏదో చూస్తుంటాము సీరియల్స్, లేకుంటే వేరే వాళ్ళ మీద అనుకుంటుంటాము. ఏదో ఒకటి ఇలాగా లైఫ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది టైం. అందుకే కాలచక్రము కూడా భగవంతుడే. కాబట్టి మంచి కర్మలు చేసుకున్న వాళ్ళు నన్ను స్తుతిస్తారు. ఎటువంటి కర్మలయ్యా? చతుర్విధ భజంతే మాం జన సుకృతినోర్జున ఆర్త్ అంటే కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు. మనం అనుకున్నాం కదా, సంకటహరణ వెంకటరమణ, వెంకటరమణ సంకటహరణ. వెంకటరమణని తలుచుకుంటే సంకటాలు పోతాయి. అందుకే ఒక ముడుపు కట్టి పెడతాం భగవంతునికి. అయ్యా నీ కొండకి వస్తాం. ఘంటసాల పాట ఉంది కదా, నీ కొండకి ఎక్కి వస్తామయ్యా. అలాగే ఇంకొక మంచి పాట కూడా ఉంది, అదేమిటి గుర్తు రావట్లేదు, కానీ చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి మీద. సో వెంకటరమణ సంకటహరణ. ఆర్తుడు అనేటువంటి, ఆర్త అంటే ఇంకా దిక్కు తోచకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడిని ఆర్తుడు అంటారు. జిజ్ఞాస అంటే జ్ఞానము. మనం తెలుసుకోవాలి భగవంతుడు అంటే ఎవరు, భగవంతుని లీలలు ఎటువంటివి, భగవంతుని రూపం ఎటువంటిది, భగవంతుని నామము ఒక మహిమ ఎటువంటిది, ఇవన్నీ జిజ్ఞాసులు అంటే తెలుసుకోవాలి, జ్ఞానము. జిజ్ఞాసు. అర్థార్థి, డబ్బులు కావాలి. డబ్బులు కావాలన్నా కూడా మనం భగవంతునికి వేడుకుంటాం. వితౌట్ మనీ నథింగ్ హ్యాపెన్స్. సో కష్టాల నుంచి ఎక్కించవయ్యా, గట్టెక్కించవయ్యా. జీవనంలో సాఫీగా సాగాలన్నా డబ్బు కావాలి. డబ్బు కావాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహించాలన్నా భగవంతుడిని మనకి అనుగ్రహించాలి. జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరత, అన్నీ తెలిసినటువంటి వాడు, అన్నీ తెలుసుకోవాలి. ఇంకా జిజ్ఞాస, ఇంకా ఎక్కువ కోరిక ఉన్నటువంటి జ్ఞాని ఇంకా తెలుసుకోవాలి భగవంతుని గురించి. ఇంకా జిజ్ఞాస అంటే క్యూరియాసిటీ, భగవంతుడు అంటే ఎవరు, సరే విందాము తెలుసుకుందాం అనేటువంటి కోరిక గలవాడు. జ్ఞాని అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఇంకా పరిశ్రమించి భగవంతుని తెలుసుకునేటువంటి వాడు జ్ఞాని. సో వీళ్ళు నలుగురు కూడా నన్ను సేవిస్తారు. ఎవరు నన్ను సేవించరు దాన్ని కూడా భగవంతుడు చెప్పాడు. నామాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత అంటాడు భగవంతుడు. అంటే ఎవరు దుష్కృతులైనటువంటి వాళ్ళు,
మాయచే బుద్ధిని అపహరించేటువంటి వాళ్ళు, అసురులైనటువంటి వాళ్ళు, నరాధములు. ఇక్కడ నరాధములు అంటే అది గుర్తొచ్చింది నాకు. సో నరాధములు అంటే నరులలో అధములు. అధములు అంటే అత్యంత నీచమైనటువంటి వాళ్ళు. నరజన్మ అనేటువంటిదే చాలా గొప్ప జన్మ. నరజన్మ ಬಂದಾಗ నాలిగే ఇరుವಾಗ కృష్ణ ఎనబారదే అనేటువంటి మంచి ఫేమస్ పాట ఉన్నది కన్నడలో. సో నరజన్మం వచ్చినప్పుడు, నాలుక ఉన్నప్పుడు కృష్ణాని ఎందుకు అనరయ్యా మీరు? వేరే ఏమేమో అంటారు కదా! కృష్ణ అంటే మీకు ఉద్ధరించబడతాము. అలాగే మనకి సిక్స్త్ క్యాంటో భాగవతంలో చెప్తాడనమాట. ఒక్క మాటు అజామిలుడు అనేటువంటి వాడు ఒక బ్రాహ్మణుడు. కానీ ఒక వేశ్యని మోహించి తన బ్రాహ్మణత్వాన్ని, తల్లిదండ్రుల్ని, భార్యని, పిల్లల్ని అందరిని వదిలిపెట్టేస్తాడు. చివరి స్టేజ్‌లో అతనికి చివరి కొడుకు పేరు నారాయణుడు. 10థ్ అబ్బాయి అనమాట. సంతానంలో 10వ అబ్బాయి. సో అతనికి కలలో యమదూతలు కల్పించినప్పుడు నారాయణ అని నోటి నుంచి వచ్చేస్తుంది. ఎందుకో చిన్న కొడుకుని తలుస్తాడు. కానీ భావన మట్టుకు దేవుడిని గురించి అన్నమాట. కాబట్టి